విజయవాడ నోవోటెల్ హోటల్లో తెలుగుదేశం పార్టీ జనసేన సమన్వయ కమిటీ సమావేశం జరగనుంది. టీడీపీ నేత అచ్చెన్నాయుడు, జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో జరిగే సమావేశంలో ఉమ్మడి మేనిఫెస్టోకు తుది రూపు ఇవ్వనున్నారు. ఎన్నికల్లో ఉమ్మడి సమావేశాల నిర్వహణ, ప్రచారంపైన చర్చించనున్నారు. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడ నోవోటెల్ హోటల్లో తెలుగుదేశం పార్టీ జనసేన సమన్వయ కమిటీ సమావేశం జరగనుంది. టీడీపీ నేత అచ్చెన్నాయుడు, జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో జరిగే సమావేశంలో ఉమ్మడి మేనిఫెస్టోకు తుది రూపు ఇవ్వనున్నారు. ఎన్నికల్లో ఉమ్మడి సమావేశాల నిర్వహణ, ప్రచారంపైన చర్చించనున్నారు. ఈ రెండు పార్టీలకు సంబంధించినటువంటి కీలక భేటీకి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ మల్లికార్జున్ లైవ్లో అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, ఎన్ని గంటలకి సమావేశం ప్రారంభమవుతుంది? ఈ సమావేశ ప్రధాన ఎజెండా ఏమిటి? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అన్నమారు ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు కూడా ఈ సమావేశం నోవోటెల్లో ప్రారంభం కాబోతా ఉంది. ఇప్పటికే 3-4 సార్లు కూడా సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. మొదట్లో రాజమండ్రిలో కూడా అధినేత పవన్ కళ్యాణ్తో పాటు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా పాల్గొని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ తర్వాత కొన్ని నిర్ణయాలు తీసుకున్న తర్వాత ఈ సమావేశాన్ని సుదీర్ఘంగా, అంటే తర్వాత నోవోటెల్లో మరొకసారి సుదీర్ఘంగా కూడా ఈ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం మెయిన్ ఉద్దేశం కూడా ఎవరైతే కింద మండల స్థాయి నుంచి కూడా జిల్లా స్థాయి, అలాగే నియోజకవర్గ స్థాయి, రాష్ట్ర స్థాయిలో ఉన్న కార్యకర్తలు కానీ, నాయకులు కానీ అందరూ కూడా సమన్వయం ఏర్పరచుకొని కూడా టీడీపీ జనసేన కలిసి పనిచేయాలనే ఉద్దేశంతో కూడా తీసుకురావడం కోసం ప్రధాన ఎజెండాగా కూడా ఈ కమిటీ సమావేశాన్ని కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఈరోజు జరిగే సమావేశంలో కూడా ప్రధానంగా ఎక్కడైతే అంతర్గతంగా విభేదాలు ఏమైనా ఉన్నాయో ఆ నియోజకవర్గాలకు సంబంధించి వైసీపీ, టీడీపీ, జనసేనకు సంబంధించిన నేతల మధ్య ఎక్కడైనా సఖ్యత లేని నియోజకవర్గాలు ఏవైతే ఉంటాయో ఆ నియోజకవర్గాలపైన కూడా ప్రధానంగా దృష్టి పెట్టబోతా ఉన్నారు. ఆ నియోజకవర్గాల్లో ఉన్న నేతలతో కీలకంగా మాట్లాడతారు. ఆ మాట్లాడిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదిరించి ఎవరికి టికెట్ ఇచ్చినా, అక్కడ జనసేన నుంచి టికెట్ ఇచ్చినా కానీ, అలాగే టీడీపీ నుంచి టికెట్ ఇచ్చినా కూడా ఎటువంటి ఇష్యూస్ లేకుండా అక్కడ సెటిల్ చేసి ఆ నియోజకవర్గంలో కలిసి పనిచేసుకునే విధంగా కూడా ఈ కమిటీ ఈరోజు సమావేశంలో చర్చించున్నారు. దీంతో పాటుగా అధినేతలు ఎప్పుడు కూడా రూట్ మ్యాప్కు సిద్ధం చేసుకోబోతా ఉన్నారు. దీనికి సంబంధించి రూట్ మ్యాప్లో కూడా ఈ రూట్ మ్యాప్కు సంబంధించి చర్చించబోతా ఉన్నారు. ఎన్ని సభలు నిర్వహించాలి, ఈ సభల్లో అధినేతలు ఇద్దరు ఎక్కడెక్కడ పాల్గొనాలని దానిపై కూడా ఒక నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. ఈ సమావేశంలో సుదీర్ఘంగా దానిపై కూడా చర్చించున్నారు. అంతేకాకుండా మరొక ఉమ్మడి మేనిఫెస్టోకు సంబంధించి ఇప్పటికే టీడీపీ సూపర్ 6 పేరుతో కూడా 6 పథకాలని మహానాడు వేదిక కూడా మినీ మేనిఫెస్టోని ఇప్పటికే విడుదల చేసింది. దానిపై కూడా సుదీర్ఘంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ పేరుతో కూడా టీడీపీ నేతలు అందరూ కూడా ఈ సూపర్ 6 సంబంధించిన పథకాలన్నింటి కూడా ప్రజలకు చేరవ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా జనసేన నుంచి మరొక 5 పథకాలను కూడా పెట్టాలని మేనిఫెస్టోలో సూచిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి కౌలు రైతులకు సంబంధించి కావచ్చు, అలాగే రైతులకు సంబంధించి కావచ్చు, అలాగే డ్వాక్రా మహిళలకు సంబంధించి రుణమాఫీ అంశాన్ని కూడా మేము పరిశీలిస్తున్నామంటూ కూడా జనసేన నేతలు ఇప్పటికే తెలియజేయడం జరిగింది. ఆ విషయాలపైన, అలాగే సంబంధించి బీసీలకు సంబంధించిన అంశాలపైన, అలాగే కాపులకు సంబంధించిన అంశాలపైన కూడా ప్రధానంగా వాళ్ళు సూచిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన పథకాలపైన కూడా ఏదైతే పెట్టాలనుకుంటున్నారో దానిపైన కూడా సుదీర్ఘంగా ఇప్పటికే కొన్ని కసరత్తులు జరిగింది. దానిపై కూడా సుదీర్ఘంగా చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది. దాని తర్వాత సీట్లకు సంబంధించిన అంశాలపై కూడా సుదీర్ఘంగా చర్చించే అవకాశం అయితే కనపడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.